సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపోలో జరిగిన మేడే వేడుకల్లో మంత్రి పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకురావడంలో మహాలక్ష్మి పథకం కీలకమైందన్నారు. కార్మిక సంఘాల ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. సమయంలో కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సానుకూల నిర్ణయాలు తీసుకున్నామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు 11% పీఆర్సీ ప్రకటించామని వెల్లడించారు. సమ్మెకు ముందే ఎక్కువ డిమాండ్లపై సానుకూలంగా ఉన్నామని, మిగిలిన అంశాలు ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య దురదృష్టకరమని సానుభూతి వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. మరి మేడే శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మేడే యొక్క ఉద్దేశం రోజుల్లో ఎప్పుడైతే బాగా ప్రపంచంలో వచ్చిందో సమాచారం అందరూ తెలుస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా గిగ్ వర్కర్లకు దేశవ్యాప్తంగా మొదటిసారి చట్టం తెచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఉంది. తప్పకుండా ఈ రోజు ముఖ్యంగా కార్మిక వర్గాలకు పేదలకు అవసరమయ్యేటువంటి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అర్హత కలిగిన వాళ్ళకు రేషన్ కార్డు కావచ్చు, ఈ విధంగా మహిళలకు ఉచిత బస్సుతో పాటుగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు. నేను ఎవరిని విమర్శిస్తలేను, కానీ ఇలా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. ఇందిరమ్మ ఇల్లు లేని విధంగా అందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ మొదటి సంవత్సరం 3500, మళ్ళీ ఇప్పుడు మరొక ఇందిరమ్మ ఇళ్ళ శాంక్షన్ రాబోతా ఉంది అనే మాటని సందర్భంగా మనగిస్తూ నేను హుస్నాబాద్ బస్సు డిపోకు సంబంధించిన బస్టాండ్కి సంబంధించిన ఉద్యోగస్తులందరినీ కోరుతా ఉన్నా. ఈ ప్రాంతం మనం ఆర్టీసీకి సంబంధించిన రవాణా శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహించేది. ఈ ప్రాంతం నుంచి మీ అందరికీ మీరు కూడా ఒకసారి సీఎం గారితో ఒకసారి ముఖాముఖి కూర్చొని మీకు వ్యక్తిగత సమస్యలు చెప్పండి. అదేవిధంగా బస్సుల ఫ్రీక్వెన్సీ కూడా ఏ విధంగా జరగాలో చెప్పండి. ఇక్కడ నుంచి ప్రతి పల్లెటూరుకు, ప్రతి ఊరికి, ప్రతి నువ్వు అమరావతి వచ్చేటప్పుడు కూడా వెళ్తావు, తిరుపతి కానీ ఎక్కడికైనా ప్రజలు ఆ బస్సులో మనకు తెలుసు. మీకు బస్సు ఆక్యుపెన్సీ రేట్ కూడా ఉండాలి కాబట్టి బస్సులు ఎక్కడికైనా వేయడానికి ఇబ్బంది లేదు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటీవల హైదరాబాద్ లో కొత్తగా 380 రూట్లను మేము ప్లాన్ చేసినాం. దాదాపు 7 లక్షల మంది ప్యాసింజర్లు కొత్త కనెక్టివిటీ చేసుకోగలిగినాం. ప్యాసింజర్ ను బస్సు లైఫ్ లైన్ కాబట్టి బస్సు లేదు రాదు లేకుండా ఉండే అవసరం లేకుండా ఉండే విధంగా చేయాలని ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి మరొకసారి ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వం మీ సంక్షేమం కొరకు మీ ఆలోచన ప్రకారంగా మన చర్చలో తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా తప్పకుండా భవిష్యత్తులో మీకు అన్ని రకాల సమస్యలు పరిష్కరించేదానికి మధ్య వారధిగా రవాణా శాఖ మంత్రిగా అటు ప్రభుత్వానికి మీతో కలిసి అన్ని సమస్యల్ని అధిగమిద్దామనే మాటని మానవనేది మరొకసారి అందరికీ కూడా ప్రపంచ కార్మిక దినోత్సవమైనటువంటి మేడే దినోత్సవ శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ అందరిపైన భగవంతుడు ఆయురారోగ్యంతో చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.